గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ టీచర్. మార్చిలో మనకు ఎఫ్ఎల్ఎస్ ఎగ్జామ్ ఉందని చెప్పాము కదా. గ్రేడ్ 3 కొరకు అంటే 3వ తరగతి వాళ్ళ కోసము ఎఫ్ఎల్ఎస్ ఎగ్జామ్ ఉంటుంది. అందులో తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ మిమ్మల్ని టెస్ట్ చేస్తారు అని చెప్తున్నాం కదా. సో మ్యాథ్స్ కూడా టెస్ట్ చేస్తారు. అందులో భాగంగా మీకు క్వశ్చన్స్ అన్ని కూడా నేను వివరిస్తూ వచ్చాను, ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6 కూడా చెప్పాం కదా. 6 క్వశ్చన్స్ వరకు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు 7th క్వశ్చన్ మనం నేర్చుకున్నాం. ఓకేనా? 7th క్వశ్చన్లో ఏముంటాయి, 7th క్వశ్చన్లో ఏముంటాయో వాటి గురించి ఇక్కడ మనం వివరంగా తెలుసుకుందాం. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 7లో ఫ్రాక్షన్స్ ఉంటాయి. ఫ్రాక్షన్స్ అంటే భిన్నాలు. ఏంటి భిన్నం అంటే ఏదైనా ఒక భాగాన్ని మీరు మామూలుగా బిస్కెట్లు, చాక్లెట్లు పంచుకుంటా అంటారు కదా. ఒక చాక్లెట్ ఇద్దరు పంచుకుంటా అంటారు, ఒక బిస్కెట్ ఇద్దరు పంచుకుంటారు కదా. అంటే ఒక చాక్లెట్ని ఇద్దరు పంచుకున్నప్పుడు చాక్లెట్ ఎన్ని భాగాలు చేశారు? 2 భాగాలు చేశారు. బిస్కెట్ ఇద్దరు పంచుకున్నారు అనుకోండి, బిస్కెట్ ఎన్ని భాగాలు చేశారు? 2 పార్ట్స్ చేశారు కదా. సో వాటిని ఆ పార్ట్స్ని మనం ఇక్కడ ఫ్రాక్షన్స్ కింద చెప్పుకుంటాము. ఓకేనా? ఆ పార్ట్స్ని ఆ భాగాలనే ఇక్కడ భిన్నాలుగా చెప్పుకుంటాం. మరి ఇక్కడ వచ్చే క్వశ్చన్ ఏంటంటే చూడండి, ఒక షీట్ ఇచ్చి ఆ షీట్లో కొన్ని భాగాలు చేయబడిన ఒక బొమ్మను ఇస్తారు. ఇక్కడ బొమ్మ ఉంది కదా, ఇక్కడ బొమ్మ ఉందా? ఈ బొమ్మను ఎన్ని భాగాలు చేశారు? 1, 2, 3, 4 పార్ట్స్ చేశారు. ఈ ఫిగర్ని 4 పార్ట్స్ చేసినారు కదా. మరి ఈ 4 పార్ట్స్లో ఒకదానికి రంగు వేయండి. ఏమంటాడు? ఒకదానికి రంగు వేయండి, ఒక భాగానికి రంగు వేయండి. షేడ్ 1 part out of 4. మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 4 పార్ట్స్. 4 పార్ట్స్లో 1 పార్ట్కి మీరు షేడ్ చేయాలి. షేడ్ అంటే ఏమి? కలర్ వేయడం. అర్థమైనా? చూడండి ఏమన్నా ఇక్కడ షేడ్ 1 part out of 4. 1, 2, 3, 4 ఉన్నాయి. 1 పార్ట్కి మీరు షేడ్ చేయండి. సో షేడ్ చేయమంటే మనం ఇప్పుడు చేయొచ్చా? 1 పార్టే కదా. సో 1 పార్ట్కి షేర్ చేస్తామా? చేస్తామా? టీచర్ ఇక్కడే చేయొచ్చా? ఇక్కడ చేయొచ్చా? ఇక్కడ చేయొచ్చా? ఇక్కడ చేయొచ్చు, ఎక్కడన్నా చేయొచ్చు. దీన్ని 4 పార్ట్స్ చేసినాం కదా. ఇక్కడ మనం షేర్ చేసాం ఒక పార్ట్కి. ఇక్కడైనా చేయొచ్చు లేదా ఇక్కడైనా చేయొచ్చు. చూడండి ఇక్కడ చేసినామని ఒక పార్ట్ అవుతుంది కదా, అవునా కదా? 1 పార్ట్ అయిందా లేదా? 4 పార్ట్స్లో 1 పార్ట్కి మనం షేర్ చేస్తామా లేదా? చేస్తాం. అట్లా మీరు ఎక్కడైనా ఏ భాగానికైనా అంటే ఒక భాగానికి ఒక పార్ట్కి మనం షేర్ చేయాలి. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇచ్చిన ఫిగర్లో ఈ పిక్చర్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 పార్ట్స్ ఉన్నాయి. ఈ ఫిగర్ ఎన్ని పార్ట్స్ చేశారు? 6 పార్ట్స్ చేశారు. మరి 6 పార్ట్స్లో 3 పార్ట్స్కి షేర్ చేయాలండి. షేర్ 3 పార్ట్స్ 1, 2, 3. చూడండి 1, 2, 3 పార్ట్స్ చేసామా? 3 parts out of 6 shaded. 3 parts out of 6 shaded. 3 పార్ట్స్కి షేర్ చేసినాం అసలు మనం చెప్పుకున్నాం. అర్థమైందా? ఇప్పుడు ఇదే దాన్ని ఇప్పుడు ఇక్కడ వేసాం కదా, మనం మధ్య మధ్యలో వేయచ్చు. ఇక్కడైనా వేయచ్చు, ఇక్కడైనా వేయచ్చు, ఇక్కడైనా కూడా వేయచ్చు. అవునా? 1, 2, 3 అయినాయా? 1, 2, 3 అయినాయా? 3 పార్ట్స్ అవుట్ ఆఫ్ 6 ఇది షేడ్. షేడ్ చేస్తామా లేదా? ఓకేనా? అంటే ఇలా వరుసగానే వేయచ్చు, మధ్యలో అయినా వేయవచ్చు. అలా వేసినప్పుడు 3 పార్ట్స్కి వేయాలి. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఫిగర్ సి షేడ్ 4 పార్ట్స్ అవుట్ ఆఫ్ ద 8. ఇక్కడ మొత్తం ఎన్ని ఐస్ క్రీమ్స్ ఉన్నాయి? 8 ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. 8 ఐస్ క్రీమ్స్లో ఎన్ని షేర్ చేయాలంట? 4. ఈ 4 1, 2, 3 ఈ 4కి మనము షేర్ చేయాలి. కలరు వేయాలి. అవునా?
ఓకేనా? ఇలానా వేయచ్చు, లేకపోతే 1 2 3 4 ఇలానా వేయచ్చు. ఎలాగైనా సరే 4 ఇంటికి మనం షేడ్ చేయాలి, 4 ఇంటికి కలర్ వేయాలి. అర్థమైందా? సో 4 is shaded out of 8. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ ద షేడెడ్ పోర్షన్ ఇన్ దిస్ ఫిగర్స్. ఎస్, ఈ ఫిగర్స్లో ఆల్రెడీ షేర్ చేసినారు. మీరు ఎన్ని పార్ట్స్ షేర్ చేసినారో చెప్పాలి. ఓకేనా? ఎస్, ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ ఫిగర్లో టోటల్ ఎన్ని పార్ట్స్ ఇస్తున్నారు ఫిగర్ని? 1 2 3 4 5 6 పార్ట్స్ చేసినారు. అవునా? 6 పార్ట్స్ చేసినప్పుడు ఎన్ని పార్ట్స్కి కలర్ వేసారు? 2 పార్ట్స్. ఎన్ని పార్ట్స్కి? 2 పార్ట్స్. మరి ఏం చెప్పాలి దీన్ని? ఒక చెప్పాలి. వెరీ గుడ్. 2 parts out of 6 is shaded. సో 2 భాగాలకు ఇక్కడ రంగు వేయబడింది. మొత్తం 6 2 భాగాలకు రంగు వేయబడింది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఈ పిక్చర్లో మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి? 1 2 3 4 5 6. 6 ఉంటే ఎన్నింటి కలర్ వేస్తారు? 1 2 3 కలర్స్ వేస్తారు. 3 పార్ట్స్ కి కలర్ వేస్తారు. మరి ఎలా చెప్పాలి మమ్మీ? 3 parts out of 6 is shaded. సో 6 3 రంగు వేయబడింది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఈ పిక్చర్ చాక్లెట్ అనుకోండి. డైరీ మిల్క్ ఉంటుంది కదా, ఆ చాక్లెట్ అనుకోండి. మరి చాక్లెట్ మొత్తం ఎన్ని భాగాలు ఉంది ఇక్కడ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 పార్ట్స్ గా ఉంది కదా ఇది. మరి ఇక్కడ ఎన్నింటికి రంగు వేయబడింది? ఎన్ని షేడ్ చేయబడింది? 1 2 3 4 5 ఇంటికి కలర్ ఇక్కడ వేయబడింది, రంగు వేయబడింది. సో మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? 5 parts. 5 parts out of 12 is shaded. ఓకేనా? అర్థమైందా? సో మనం ఆ విధంగా క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మొత్తం ఇస్తాడు, మొత్తంలో కొన్ని భాగాలకు రంగు వేయండి అంటాడు. లేదంటే ఎన్ని భాగాలకు రంగు వేసినామో చెప్పండి అంటాడు. ఈ విధంగా క్వశ్చన్ అడుగుతారు. క్వశ్చన్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఎగ్జామ్లో. ఓకేనా? ఇంతకు మనం 7th క్వశ్చన్లో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు 8th క్వశ్చన్. 8th క్వశ్చన్లో ప్యాటర్న్స్ ఉంటాయి. ప్యాటర్న్స్ అంటేనే అమరికలు. అమరికలు అంటే ఏమి? ఒక షేప్ తర్వాత ఇంకొక షేప్ రావాలి కదా. వరుసగా షేప్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. షేప్స్ కావచ్చు, నెంబర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు అనమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినాము. ఈ ఎగ్జాంపుల్స్ మీరు అర్థం చేసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? ఇచ్చిన ప్యాటర్న్ ఏ విధంగా ఉంది అని మనం అబ్జర్వ్ చేస్తే తర్వాత ఏమొస్తుంది అది మనకు అర్థమైపోతుంది. ఓకేనా? నెంబర్ 1 చూడండి. ఎగ్జాంపుల్ నెంబర్ 1 చూస్తే ఫస్ట్ స్క్వేర్, ఆఫ్టర్ సర్కిల్, ఆఫ్టర్ స్క్వేర్, ఆఫ్టర్ ఆఫ్టర్ స్క్వేర్. షేప్స్ రిపీట్ అవుతాయి. షేప్స్ రిపీట్ అవుతున్నాయి. అంటే ఫస్ట్ స్క్వేర్ వచ్చింది, ఆఫ్టర్ సర్కిల్ వచ్చింది, మళ్ళీ స్క్వేర్ వచ్చింది, స్క్వేర్ అయిన తర్వాత మళ్ళీ సర్కిల్ వచ్చింది, తర్వాత మళ్ళీ స్క్వేర్ వచ్చింది. సో వాట్ నెక్స్ట్ కమ్స్ హియర్? నెక్స్ట్ ఏమొస్తుంది? సర్కిల్ వస్తుంది. ఏమొస్తుంది ఇక్కడ? సర్కిల్ వస్తుంది. మీరు చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. హార్ట్, స్టార్, హార్ట్, స్టార్. Which shapes come here next? Heart. Next, big triangle, small triangle, big triangle, small triangle, big triangle. After which shape comes? Small triangle. Next, circle same. చూడండి ఇక్కడ సర్కిల్ ఉంది, సర్కిల్ లోపల మళ్ళీ ట్రయాంగిల్ ఉంది.
నెక్స్ట్ స్మాల్ సర్కిల్ ఉంది. బిగ్ సర్కిల్, స్మాల్ సర్కిల్, బిగ్ సర్కిల్, స్మాల్ సర్కిల్. నెక్స్ట్ బిగ్ సర్కిల్ వస్తూ ట్రయాంగిల్ ఉంటుంది అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేసి చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది 8th క్వశ్చన్. ఇందాక మనం షేప్స్ ఏ షేప్ తర్వాత ఏ షేప్ వస్తుందో చెప్తున్నాం కదా, ఇప్పుడు నెంబర్స్ ఇచ్చినాం. సో నెంబర్స్ బాగా అబ్జర్వ్ చేయాలి. చూడండి, అబ్జర్వ్ చేసి నెక్స్ట్ ఏం వస్తుంది. ఓకేనా? ఇక్కడ 18, ఆఫ్టర్ 19, ఆఫ్టర్ 20. సో విచ్ నెంబర్ కమ్స్ ఆఫ్టర్ దట్ 22. ఓకేనా? సేమ్ అలాగనే బి చూడండి, 42, 43. నెక్స్ట్ సి గమనించండి, కొంచెం అబ్జర్వ్ చేయండి. 400 ఉంది, 400, 600, నెక్స్ట్ 700, నెక్స్ట్ 800. ఓకేనా? సో ఆ విధంగా నెంబర్స్ ఇచ్చినా కూడా మనము చేయాలి. ఓకేనా? లేదంటే 5, ఆఫ్టర్ దట్ 10, ఆఫ్టర్ దట్ చూడండి ఇక్కడ 5, 10, 15. విచ్ నెంబర్ కమ్స్ హియర్? 20. అవునా? అలా చెప్పాలి. లేదా మీకు చూడండి 3, 6, 9, 12. ఫస్ట్ గమనించండి, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి ఏం నెంబర్స్ ఇచ్చారు. 3 ఉంది, 6 ఉంది. 3, 6, 9, 12. వెంటనే మనకు థాట్ రావాలి, ఓహో 3 టేబుల్ ఇది 3 టేబుల్. లేదంటే 3కి 3 యాడ్ చేస్తే 6 వచ్చింది, 6కి 3 యాడ్ చేస్తే 9 వచ్చింది, 9కి 3 యాడ్ చేస్తే 12 వచ్చింది. సో 12కి ఏం యాడ్ చేస్తే 50. ఏమొస్తుంది నెక్స్ట్? 50. సో ఆ విధంగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ మనము ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిన తర్వాతనే ఆన్సర్ చేయాలి. ఓకేనా? మ్యాథ్స్ లో లాస్ట్ క్వశ్చన్ 9th క్వశ్చన్, డేటా హ్యాండ్లింగ్. డేటా హ్యాండ్లింగ్ అంటే ఏంటి? కొన్ని పిక్చర్స్ ఇవ్వడము, ఎన్ని పిక్చర్స్ ఉన్నాయి, ఆ పిక్చర్స్ లో అమ్మాయిల పిక్చర్స్ ఎన్ని, అబ్బాయిల పిక్చర్స్ ఎన్ని అర్థం అడగవచ్చు. లేదంటే ఒక్కొక్కసారి గ్రాఫ్స్ ఇస్తారు, బార్ గ్రాఫ్ కానీ, అవునా, గ్రాఫ్స్ ఇవ్వడం కానీ, లేదా పిక్టోగ్రాఫ్ అంటే పిక్టోగ్రాఫ్స్ ఇలా పిక్చర్స్ ఉండేటివైనా ఇస్తారు అన్నమాట. ఓకేనా? ఇక్కడ డేటా హ్యాండ్లింగ్ అంటే ఏవేవి ఎన్ని ఇచ్చినారు అని అడుగుతారు. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, ఇక్కడైతే మనకు ఏమి ఇచ్చినారు, ఒక పిక్చర్ ఇచ్చినారు. ఈ పిక్చర్లో కొన్ని ఐటమ్స్ ఇచ్చారు. ఇదేమో టాఫీ, చాక్లెట్, ఐస్ క్రీము, కేక్. సో టాఫీని ఎంతమంది ఇష్టపడుతున్నారు? అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు ఉన్నారు కదా, గర్ల్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ దేర్. అబ్బాయిలు బాయ్స్, వీళ్ళు గర్ల్స్. చాక్లెట్ ని ఎంతమంది అమ్మాయిలు ఇష్టపడుతున్నారు? How many girls like chocolate? 2 members. 2 girls are like chocolate. ఓకేనా? నెక్స్ట్ అండి ఐస్ క్రీమ్ ఉంది. మరి ఐస్ క్రీమ్ ఎంతమంది ఇష్టపడుతున్నారు? How many children like? 3. How many children like ice cream? 3. 1, 2, 3. నెక్స్ట్ కేక్. కేక్ ఎంతమంది ఇష్టపడుతున్నారు? 1, 2, 3, 4, 5 మెంబర్స్ ఇష్టపడుతున్నారు. మరి అందులో బాయ్స్ ఎంతమంది ఉన్నారు? గర్ల్స్ బాయ్స్ ఏమో 1, 2 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఏమో 1, 2, 3 గర్ల్స్ ఉన్నారు. అర్థమైందా? మరి ఈ పిక్చర్ లో ఎక్కువ మంది దేన్ని ఇష్టపడుతున్నారు? ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మెంబర్స్ ఉన్నారు కదా, 1, 2, 3, 4, 5, 6 మెంబర్స్ ఉన్నారు. సో 6 మెంబర్స్ ఈ టాఫీని ఇష్టపడుతున్నారు. అర్థమైందా? సో ఈ విధంగా పిక్చర్ ఇచ్చి పిక్చర్ లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు దేన్ని ఇష్టపడుతున్నారు, ఏ ఐటమ్ ఇష్టపడుతున్నారు అని ఇట్లా పిక్చర్ ఇచ్చి ఈ పిక్టోగ్రాఫ్ ద్వారా కూడా మీకు క్వశ్చన్స్ అడగవచ్చు. ఓకేనా? సో మీరు బాగా ప్రాక్టీస్ చేసి FLS ఎగ్జామ్ రాయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ చిల్డ్రన్.